హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే అప్డేట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఫస్ట్గా మన ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొడితే మీకు మంచి మంచి అప్డేట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అప్డేట్స్ అన్నీ జాగ్రత్తగా చెప్తాను. జాగ్రత్తగా విని మీరు అప్లై చేసుకుని జాబ్ సంపాదించండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025, నో ఎక్స్పీరియన్స్ అండ్ పర్మనెంట్ జాబ్స్. జాబ్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని క్లిక్ చేస్తే పూర్తిగా చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాయి. లాస్ట్ డేట్ వచ్చి 10 మే 2025, అంటే మే 10th వరకు అప్లికేషన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి అప్లై చేసుకోండి, ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అవుట్. 34 వేకెన్సీస్తో అప్లికేషన్ ఆన్లైన్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఇదిగో 34 వేకెన్సీస్తో సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ రిక్రూట్మెంట్, అంటే ఇది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిక్రూట్మెంటే. కాకపోతే ఏంటంటే ఇలాగా సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ అని పెట్టారన్నమాట రిక్రూట్మెంట్. దీనికి అప్లికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ, సారీ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ఐ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, Mysore has released a new recruitment notification. Applications are invited for eligible candidates for various posts like technician assistant, junior secretary assistant and junior stenographer. Total vacancies వచ్చి 34. Job location Mysore. Job type central government job. Official website cftri.res.in. సో ఫ్రెండ్స్, ఇది మనకు 34 పోస్టులతో మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, కింద పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ 18 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ బీఎస్సీ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది. అప్లికేషన్ స్టార్ట్స్ డేట్ 10 ఏప్రిల్, 10 ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ డేట్ కూడా 10 మే. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 19 మే. సో అప్లై లింక్ అయితే ఇక్కడే ఉంది, రిక్రూట్మెంట్ cftri.res.in. నెక్స్ట్ వచ్చి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్. ఇది 16 పోస్టులు, 18, 16. క్వాలిఫికేషన్ వచ్చి 10th, 12th పాస్. అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అప్లికేషన్ స్టార్ట్ వచ్చి 7 ఏప్రిల్ నుంచి 7 మే వరకు అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఓన్లీ. అప్లికేషన్ ఫీజు యాజ్ పర్ నోటిఫికేషన్. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్. నోట్: ఆల్ క్యాండిడేట్ మస్ట్ కేర్ఫుల్లీ రీడ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ బిఫోర్ అప్లయింగ్. అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం మనం. ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇప్పుడు అప్లికేషన్ నోటిఫికేషన్ చూద్దాం. సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ది ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ యాజ్ పర్ ది పర్టికులర్స్ గివెన్ బిలో. సో పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, నేమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్, పే లెవెల్ ఇన్ పే మ్యాట్రిక్స్, మినిమైజ్ ఏజ్ లిమిట్ నాట్ బిలో 18 years. ఓకే, అప్పర్ ఏజ్ లిమిట్ అబోవ్ 18 years. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈ విధంగా అయితే మనకు ఇచ్చారు. జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 4. ఇందులో యూఆర్లో 2, ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీకి 1. దీని యొక్క పే లెవెల్. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇది కూడా 4 పోస్టులు ఉన్నాయి. యూఆర్లో 2, ఓబీసీ 2. అలాగే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అండ్ ఎస్పీ, ఇది నెంబర్ ఆఫ్ పోస్టులు 2 ఉన్నాయి. ఎస్సీకి 1, ఓబీసీకి 1. సో ఈ విధంగా అయితే మనకి పోస్టు. దీని యొక్క పే లెవెల్ వచ్చి 19,900 నుంచి 63,200 వరకు మనకి పే చేస్తారన్నమాట ఒకవేళ సెలెక్ట్ అయితే. 28 years. సో 28 years వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ అండ్ రూల్స్ అండ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. రిజర్వేషన్ ఏంటంటే 3 years ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 10+2 ఆర్ ఈక్వలెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్స్. మనకి టైపింగ్ మంచిగా వచ్చుంటే 10th or 12th పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఎస్టీఎన్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 6. ఎలాగంటే యూఆర్ 1, ఎస్సీ 1, ఓబీసీ 1, బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చి ఎస్టీ 1, ఓబీసీ 1, యూఆర్, పీడబ్ల్యూడి 1. సో దీని యొక్క పే స్కేల్ వచ్చి 25,500 నుంచి 81,100 వరకు. దీని యొక్క అప్లికేషన్ యొక్క పే స్కేల్ మైసూర్లో అయితే 47,415 రూపీస్ per month అనమాట. దీని యొక్క అప్లికేషన్ ఏజ్ లిమిట్ వచ్చి 27 years అండ్ ఏజ్ రిలాక్సేషన్ 3 years ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. దీని యొక్క క్వాలిఫికేషన్ 10+2 అండ్ స్టెనోగ్రఫీ యొక్క ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట. కంప్యూటర్
టైపింగ్ వచ్చిన వాళ్ళు అయితే పైదానికి, స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళకేమో కింద దానికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చి అవుట్ ఆఫ్ 10 పోస్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ F&A SNP నోటిఫైడ్ అబౌవ్ 1 పోస్ట్ ఈజ్ రిజర్వ్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఒక పోస్ట్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పక్కాగా రిజర్వ్ చేస్తుంది. నెక్స్ట్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 1. నెక్స్ట్ వచ్చి టోటల్ అమౌంట్మెంట్ మీన్స్ అప్రాక్సిమేట్ టోటల్ అలౌన్మెంట్ పర్ మంత్ ఆన్ ఈ మినిమమ్ ఆఫ్ స్కేల్ ఇంక్లూడింగ్ రెంట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా మనకి ఇస్తారనమాట ఈ క్వాలిఫై అయితే. అబ్రివేషన్స్ ఎస్సీ తెలుసు కదా, ఇవి ఓబీసీ యూఆర్ ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి డిప్లొమా ఆఫ్ 3 year డ్యూరేషన్ అక్వైర్డ్ ఆఫ్టర్ పాసింగ్ 10th స్టాండర్డ్ షాల్ బీ ట్రీటెడ్ యాజ్ ఈక్వలెంట్ టు 12th స్టాండర్డ్. అంటే 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి డిప్లొమా 3 years కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈక్వలెంట్ టు 12th క్లాస్ అనమాట. అయితే 10th ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10th ప్లస్ ఇంటర్ కూడా అప్లై చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ప్రజెంట్లీ 35 words per minute టైపింగ్ వర్డ్స్ పర్ మినిట్, 35 words per minute ఇంగ్లీష్లో టైపింగ్ చేసిన వాళ్ళకి దీనికి ఎలిజిబుల్. 30 minutes లేదంటే 30 words per minute ఇన్ హిందీ వాళ్ళకి దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఫాస్ట్గా ఎవరు టైపింగ్ చేస్తారో వాళ్ళకైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎలిజిబుల్. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చి జూనియర్ స్టెనోగ్రాఫర్ 1 dictation for 10 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాజ్ ఆప్టెడ్ బై క్యాండిడేట్స్. సో ఫ్రెండ్స్ ఇదేదో వచ్చింది ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఏంటంటే 1 నిమిషంలో 10 words చెప్తారు, 10 minutesలో words చెప్తారు, స్టెనోగ్రఫీలో టైప్ చేసి మనం పెట్టాలన్నమాట. ఇలా పెడితే సో దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవాలంటే మన ఛానల్లో కొంచెం సపోర్ట్ చేస్తాం, మేము అప్లై చేసి పెడతాం కాబట్టి మాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే మేము అప్లై చేసి పెడతాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మంచి పోస్టులు అయితే తీసుకొచ్చాను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి. ఓకే, దీనికి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ వర్డ్ టైపింగ్ వచ్చిందంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే జస్ట్ 50 words స్టెనోగ్రఫీ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి ఒకదానికైతే 7 May, ఇంకో దానికైతే 10 May. సో ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.